క్రీడా రంగంపై ఆసక్తి చూపించడంలో ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు. విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక 65వ వార్డ్ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో యోనిక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నేటి విద్యార్థులు, యువత క్రీడలతో పాటు వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో స్టేడియం ఆవరణ నిండిపోయింది. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ద్వారకానాథ్, కార్యదర్శి డాక్టర్ పి అంకమ్మ చౌదరి, సీఈఓ చుక్క శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి ఉషశ్రీ, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యోనెక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 సందర్భంగా మరి గాజువాకలో ఉన్నటువంటి 65వ వార్డులో మరి ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది దీనికి అధ్యక్షులైనటువంటి ద్వారకానాథ్ గారు, అలాగే సెక్రటరీ గారైనటువంటి అంకం చౌదరి గారు, ఎగ్జిక్యూటివ్ సిఇఓ గారైనటువంటి చుక్కా శ్రీని గారు, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అయినటువంటి శ్రీని గారు, ఇంకా మిగతా అందరూ కూడా దగ్గరుండి ఈ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది చాలా ఘనంగా అన్ని జిల్లాల నుంచి కూడా, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులకు తీసుకొచ్చి ఇది చాలా కీలకం. వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్ 19 అనేది చాలా కీలకం. ఈ టోర్నమెంట్ అయితే కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కనుక వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి, ప్రజలకు తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ ఫోన్ కి, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఏమైతే అంటున్నావో టీవీలకి వాటికి కూడా అతికిపోతున్నారు, ఆ గేమ్స్ కన్సోల్కి వాటికి. కనుక దానివల్ల అనారోగ్య బారిన పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక పిల్లలందరూ కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఇక్కడ క్రీడాకారులని మంచి స్థాయికి తీసుకురావాలనే ఆలోచనతో ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషం. అలాగే ప్రభుత్వ పరంగా కూడా క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే 7 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇస్తున్నారు. అలాగే ఏషియాడ్లో అయితే 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, మంచి జాబ్ ఇస్తున్నారు. నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే స్టేట్ లో జాబ్స్ ఇస్తున్నారు, మనీ కూడా ఉంది. అంటే కెరీర్ భరోసా ఉండేటట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. 2% నుంచి ఇదివరకు ఉండేది, ఆయనే పెట్టారు జాబ్స్ రిజర్వేషన్, గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ క్రీడాకారులకి. దాన్ని ఇప్పుడు 3% చేశారు. కనుక అనేక ప్రోత్సాహాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇది ప్రజలు అందిపుచ్చుకోవాలని చెప్పి పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని, అసోసియేషన్ వారు కూడా ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వీటితో పాటు మేము అనేక స్టేడియంలను కూడా నిర్మాణం చేయడానికి, గ్రౌండ్స్ నిర్మాణం చేయడానికి, ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గాజువాకలో స్టేట్ అండర్ 19 టోర్నమెంట్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి సోదరుడు మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారికి, అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి, సెక్రటరీ అంకం చౌదరి గారికి, సిఇఓ చొక్కా శ్రీని గారికి, నా తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మన గాజువాకలో పెట్టడం, ఈ స్టేడియం తయారైన తర్వాత స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టాలని. మీ అందరి సహకారాలతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఇంత చక్కగా ఇది 3 రోజులు కూడా రేపు జరగబోతుంది. మేము ఒకటే, మన ఎమ్మెల్యే గారు విజన్ మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ అన్ని స్టేడియంస్ కట్టాలి, కోర్ట్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మరి అలాగే డెఫినెట్ గా గాజువాక రానున్న రోజుల్లో అన్ని ఈవెంట్స్ కి స్టేడియంస్ కానీ క్రీడా మైదానాలు కానీ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకి ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు క్రీడా తీసుకురావడానికి కూడా మెయిన్ కారణం అదే. ఇలా టోర్నమెంట్స్ కానీ ఇక్కడ జరిగినట్టుగా అయితే 10 మంది విద్యార్థులు ఇంకా తయారవుతారు. దాన్ని బట్టి మరి ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసి మీ అందరి ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఈ రోజు స్టేట్ అండర్ 19 షటిల్ బ్యాడ్మింటన్ ఈ రోజు ఇక్కడ ఈ స్టేడియంలో, రాజీవ్ ఇండోర్ స్టేడియంలో గాజువాకలో జరగడం చాలా సంతోషకరంగా ఉంది. దానికి ఇక్కడికి రావడానికి కారకులైన మన చక్కా శ్రీనివాస్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే
ఈ స్టేడియం కట్టి ఈ ప్రజలందరికీ తెలియాలి. మరి ముఖ్యంగా గాజువాక ప్రజలందరికీ కూడా ఈ స్టేడియం ఇంత బాగుంది, ఇంత ఆధునికరంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ ద్వారా తెలియజేయాలి. ఇది స్టేట్ అంతా తెలిసేలాగా చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఇదే కాకుండా పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా, ప్రతి ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేసేలాగా, క్రీడాకారులు పెరిగే విధంగా దీన్ని మీడియా సోదరులు కూడా దీన్ని శ్రద్ధగా తీసుకొని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. స్టేట్ లెవెల్లో ఇక్కడ షటిల్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషకరం. గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా చొక్కా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్ గారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నలుమూల నుంచి కూడా మొత్తం 13 జిల్లాల నుంచి ఈ రోజు ఈ టోర్నమెంట్కి వచ్చారంటే, నెక్స్ట్ టోర్నమెంట్ నేషనల్ స్థాయిలో ఇక్కడ టోర్నమెంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గం అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో తెలియాలని ఈ స్టేడియం నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారు ఈ రోజు సుమారుగా 4-5 గాజువాక నియోజకవర్గంలో 4-5 క్రీడా ప్రాంగణాల నిర్మాణం కూడా చేయించడానికి కమిషనర్ గారితో అదేవిధంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడి రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గంలో అన్ని క్రీడలకు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చేట్టుగా పల్లా శ్రీనివాస్ గారు కృషి చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు 13 జిల్లాల నుంచి వచ్చి ఈరోజు షటిల్ టోర్నమెంట్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరం. రాబోయే రోజులు ఎందుకంటే దీనికి సుమారుగా 10 కోట్ల నిర్మాణం ఖర్చు పెట్టి తయారు చేయడం జరిగింది. 2012లో దీన్ని ఓపెన్ చేసిన ఉదుగు తుఫాను వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో 4 కోట్ల రూపాయలు దీన్ని మాడిఫై చేయడానికి, ఒక 5 కోట్ల రూపాయలు ఏసీకి పెట్టి 9 కోట్ల రూపాయలతో అధునాతన నిర్మాణం చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో దీనికి స్టాండర్డ్స్ అన్ని కూడా నిర్మాణం చేపించి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ క్రీడలు జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను.